హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవింద్ క్రికెట్ పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు ఆవు పేడతో ధూప్ చిక్స్ మనం తయారు చేసుకునే పద్ధతి తెలుసుకుందాం. ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. గోవు లేని నాడు సనాతన ధర్మం లేదు. యజ్ఞం కానీ హోమం కానీ చేయాలంటే భూమికి పవిత్రత ఉండాలి. భూమికి పవిత్రత ఎక్కడ నుండి వస్తుంది? ఆవు పేడతో అలికితే వస్తుంది. గోవు అంత పరమ పవిత్రమైన ప్రాణి, అంతే ఆవు పేడ కూడా అంతే పరమ పవిత్రమైనది. పాప చాలా హుషారు మీద ఉంది, తయారు చేద్దామన్న కుతూహలంతో ఆవుల దగ్గరికి కానీ గోశాల దగ్గరికి కానీ వెళ్ళి కొంచెం పేడ తెచ్చుకోవాలి. పేడ కొంచెం ముద్దగా ఉండేది తెచ్చుకోవాలి, పలచగా ఉండేది తేవద్దు. ఈ పేడ చాలా పరమ పవిత్రమైనది. ఈ పేడలో ఏదైనా గడ్డి ఏదైనా ఉంటే కొంచెం శుభ్రం చేసుకోవాలి. చెత్త ఉంది కదా, తీసేయమ్మా. మా పాప కూడా కొంచెం నాకు సాయం చేస్తుంది. పిల్లలకి చిన్నప్పటి నుంచే మన సంస్కృతి సాంప్రదాయాలను అలవాటు చేయాలి. మనమే మర్చిపోతే పిల్లలకి ఎలా తెలుస్తుంది? ఈ విధంగా శుభ్రంగా మెత్తగా కలుపుకోవాలి. మనకు కావలసిన సామాన్లు: సాంబ్రాణి, గుగ్గులం, కర్పూరం, ఆవు నెయ్యి, గంధం కావాలి. సాంబ్రాన్ని గుగ్గులాన్ని కొంచెం పౌడర్ టైప్లో మనం తయారు చేసుకోవాలి. ఈ లోకంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఏ ప్రాణి యొక్క మలమూత్రములు అయినా సరే సుగంధభరితమైన వాసనలు రావు, దుర్గంధభరితమైన వాసనలు వస్తాయి. ఒక్క ఆవు పేడ మాత్రం సుగంధభరితమైన వాసనలు వస్తుంది. అందుకే హోమం చేయడానికైనా యజ్ఞం చేయడానికైనా ఆవు పేడతో అలికితేనే చేస్తారు, లేదంటే ఆ భూమికి పవిత్రత రాదు. భూమికి పవిత్రత లేని నాడు యజ్ఞం చేయడానికి హోమం చేయడానికి కుదరదు. ఆవు ఎంత గొప్పది అంటే పరమశివుడి యొక్క మూడువ కంటి జ్వాలకు కూడా తన శరీరంలోకి జీర్ణం చేసుకుంది. గోవు అంత పరమ పవిత్రమైనది. సాంబ్రాన్ని, గుగ్గులాన్ని, ఆవు నెయ్యిని, గంధాన్ని, పచ్చకర్పూరాన్ని సరిపోయేటంతా వేసుకోవాలి. ఎలాగే ఇంకా ఇంకా ఇక్కడ దీంట్లో ఇంకా ఇంకా దీంట్లో అయ్యో చాలే. చాలు చాలు చాలు, ఆపు ఆపు, అట్లా అయ్యో. గోవుల్ని పూజించాలి, గోవుల్ని సేవించాలి, గోవుల్ని రక్షించాలి. గోవుల ద్వారా అందరూ ప్రయోజనాలు పొందాలి. ఎక్కడ గోవు ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది, ఎక్కడ గోవు ఉంటుందో అక్కడ ధర్మం ఉంటుంది. ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే శివలింగం చల్లబడుతుంది. శివలింగం చల్లబడింది అంటే ఈ బ్రహ్మాండం చల్లబడినట్టు. మీరు ఏ విధంగా తయారు చేయాలనుకుంటే ఆ విధంగా మనం తయారు చేసుకోవచ్చు.
ఇలాంటి మరెన్నో వీడియోలు కావాలనుకుంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, మద్దతు తెలపండి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, జై గోమాత.